అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణం అనగానే అంతా చెవులు నిక్కబెట్టుకుని ఈ ప్రాజెక్టు వైపే చూశారు. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవితో దంగల్ ఫేమ్ నితీష్ తివారీ సినిమా తీస్తున్నాడు కాబట్టి ఇదో క్లాసిక్ అవుతుందనే అంచనాలు పెరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కో డౌట్ ఈ భారీ బడ్జెట్ సినిమా నట్టుని విప్పేస్తోంది. సడన్ గా సీన్ లోకి 600 కోట్ల ఆదిపురుషుడు వచ్చాడు. కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్లు ఆదిపురుషులో ఊహించని భారీ మిస్టేక్ చేశారు. అదే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. దాన్ని అడ్డదిడ్డంగా వాడి హీరో, విలన్ అనుకో అందరి పాత్రలను కామెడీ చేశారు. కట్ చేస్తే రామాయణంలో కూడా అదే దిక్కుమాలిన తప్పు జరగబోతుందా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 2 సార్లు అలాంటి నిర్ణయానికి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాడా? అయినా ఎన్టీఆర్ చేసిన పనే రణబీర్ కపూర్ చేయలేకపోతున్నాడా? హావ్ ఎ లుక్. బాలీవుడ్లో 1500 కోట్లతో ముందు రామాయణాన్ని 3 భాగాలు ప్లాన్ చేసి తర్వాత 1600 కోట్లతో దాన్ని 2 భాగాలకు కుదించారు. అంటే ఒక్కో భాగం 800 కోట్లు పెట్టి తీయాలనేది ఇన్అఫీషియల్ ప్లాన్. కట్ చేస్తే 4000 కోట్లతో రామాయణం అంటున్నారు. అంటే ఒక్కో భాగానికి 2000 కోట్లు అనగానే కొండంత డౌట్లు బాలీవుడ్ని షేక్ చేస్తున్నాయి. దీనికి ఎన్టీఆర్కి, ఈ మూవీ ప్లానింగ్కి రెబల్ గార్డ్ ప్రభాస్కి కనెక్షన్ పెట్టి సోషల్ మీడియాలో పూనకాలు తిప్పిస్తున్నారు నెటిజన్స్. అసలు విషయానికి వస్తే యానిమల్ హిట్ తర్వాత రణబీర్, కేజీఎఫ్ తర్వాత యాష్ కలిసి చేస్తున్న మూవీ రామాయణం. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించబోతుంది. 2000 కోట్లు రాబట్టిన దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ ఈ మూవీ తీస్తున్నాడు. ఎలా చూసినా అదిరిపోయే కాంబినేషన్. కానీ 2000 కోట్ల బడ్జెట్తో ఒక్కో భాగం, అలా 2 భాగాలకి 4000 కోట్లన్న దగ్గరే లెక్క కూడా తేడా కొడుతుంది. రాజమౌళి డైనోసార్లు, ఇండియన్ జోన్స్ లాంటి సాహసాలు, ఐమాక్స్ కెమెరాతో ప్రయోగాలు, ఇలా ఇన్ని చేస్తున్న SSMB 29కి 1000 కోట్ల బడ్జెటే పెడుతున్నారు. కానీ రామాయణానికి మాత్రం 2000 కోట్ల బడ్జెట్టా? 2 భాగాలు కలిపితే 4000 కోట్ల. అంత ఖర్చేముంటుంది అన్న పాయింటే ఆదిపురుష్ రోజుల్ని గుర్తుకు తెస్తుంది. రోబోటు, భారతీయుడు 2, గేమ్ చేంజర్తో ఒకటికి మించిన మరో డిజాస్టర్ తీసిన శంకర్ కొత్తగా అవతార్ టెక్నాలజీ ఇండియాకు తీసుకొస్తా అన్నాడు. తను అనకముందే ఆ పని చేస్తున్నాడు. రామాయణం డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడుతున్నారట. ఇండియాలో ఇదేం కొత్తది కాదు. అప్పట్లో రజనీకాంత్ కొచ్చిడియన్ కూడా వాడి ఎనిమేటెడ్ మూవీ తీసి పరువు తీసుకున్నారు. కాకపోతే అందులో హై ఎండ్ క్వాలిటీతో వచ్చిన సరికొత్త అప్డేషన్తోనే రామాయణంని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీయబోతున్నారట. వినటానికి బానే ఉంది. కానీ ఆదిపురుష్కి ఓం రౌత్ ఇదే పని చేశాడు. 5 నెలల్లో ఆదిపురుష్ని గ్రీన్ మాటల్లో తీసి దిక్కుమాలిన డిజాస్టర్ని జనాలకు గిఫ్ట్గా ఇచ్చాడు. డైరెక్టర్ రాజమౌళి ఈగా మూవీ తీసేప్పుడు 6 నెలలు గ్రాఫిక్స్ కోర్స్ చేశాడు. దాన్ని తన సినిమాకు ఎలా వాడుకోవాలో తనకు తెలుసుండాలని ఆ కోర్స్ చేశాడు. కానీ ఓం రౌతుల, డైరెక్టర్ శంకర్లు ఈ విషయంలో ఆ స్థాయిలో పనిచేయలేదు. కానీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ప్రయోగాలు చేశారు. ఏమైంది? ఆదిపురుష్ ఫ్లాప్ అయింది. మరి దంగల్ డైరెక్టర్ కూడా అంతేనా అంటే మంచి కంటెంట్ ఉన్న దర్శకుడే. కానీ గ్రాఫిక్స్ మీద పట్టుందా అంటే రాజమౌళిలా తనదైన నేర్చుకుంటే చెప్పలేం. కానీ అలాంటి సూచనలేం కనిపించట్లేదు. అందుకే రామాయణం మరో ఆదిపురుష్ అవుతుందనే కమెంట్లు పేలుతున్నాయి. అంతేకాదు, డ్రాగన్ మూవీకి, వార్ 2 మూవీకి కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడబోతే ఎన్టీఆర్ అడ్డుపడ్డాడట. మరి ప్రభాస్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ వల్లే ఎన్టీఆర్ అలా నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. డ్రాగన్లో కానీ వార్ 2లో కానీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడాలంటే ఈగకి ముందు రాజమౌళి ఎలాగైతే గ్రాఫిక్స్ మీద 6 నెలలు ప్రత్యేక కోర్సు చేశాడో వాళ్ళు అలా చేయాలన్న కండిషన్ పెట్టాడట. అంతే, దెబ్బకి వాళ్ళు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీకి దండం పెట్టేశారు. అంటే ఆ టెక్నాలజీ వాడకూడదని కాదు, అదేంటో సరిగా నేర్చుకోకుండా ఏదో ప్రయోగం చేస్తే ఆదిపురుష్లా రిజల్ట్ వస్తుందనేది ఎన్టీఆర్ భయం.